హల్లెలూయా. కమాన్ ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు. సో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుదాం అందరం. నా మాట విని వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 25, 26 తండ్రి ఎలా తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తానంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. 30వ వచనం అందరం చదువుదామా. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదని కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైంది. సో ఈ భాగాన్ని మనం ధ్యానించినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం గ్రహిస్తూ ఉంటాం. అదేంటంటే యేసుప్రభు వారిలో ఉన్నటువంటి జీవాన్ని గ్రహిస్తూ ఉంటాము. అదేవిధంగా వచనాల్లో దేవుని యొక్క తీర్పు ఎలాగా, మనిషి కుమారుడు ఎలాగా తీర్పు తీరుస్తాడో, ఈ 2 భాగాల గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో మనం చూడవచ్చు. 30వ వచనం చూస్తే, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదని కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు కనుక నా తీర్పు న్యాయమైంది. యేసుప్రభు వారు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. ఆయన ఎలా తీర్పు తీరుస్తున్నాడంట? ఆయన విని తీర్పు తీరుస్తూ ఉన్నాడంట. సో ఈరోజు నేను తీర్పు గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను, కొన్ని విషయాలు మీ ముందు పెడతా ఉన్నాను. సో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, లేకపోతే చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది, చాలా పెద్ద అంశం. కానీ మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే కొన్ని కోణాలు లేకపోతే కొన్ని భాగాలు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు? సో తీర్పు తీర్చడం అనేది ఒక విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. జడ్జిమెంట్ ఇవ్వటం లేకపోతే తీర్పు తీర్చడం. సాధారణంగా తీర్పు అనే మాటని మనము ఎక్కడ చూస్తూ ఉంటాం? జడ్జిమెంట్ ఇచ్చారంటే ఎక్కడ? ఒక కోర్టులో ఏదో కేసు విషయమై జడ్జిమెంట్ వచ్చిందంటారు. అంటే ఒక తీర్పు అనేది తీర్చబడింది. ఆ వ్యక్తి శిక్షకు అర్హుడా లేకపోతే ఆ వ్యక్తిని స్వతంత్రుడిగా వదిలిపెట్టచ్చు లేదని ఆ జడ్జ్ ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. సో మనిషి కుమారుడు అంట ఈ లోకానికి వచ్చినప్పుడు, అంటే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన తీర్పు తీర్చడానికి కూడా ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఈ భాగంలో యేసుప్రభు వారు మాట్లాడుతా, ఎవరైతే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతాడో, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే నా మాట యందు విశ్వాసం ఉంచుతాడో వాడు తీర్పులోనికి రాక ఏమవుతాడంట? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడంట. వాడు తీర్పులోనికి రాక ఏమవుతాడంట? మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. 30వ వచనం వచ్చేసరికి యేసయ్య ఏమంటున్నాడు? నా సొంతగా నేనేమీ చేయట్లేదు, నేను వినున్నట్లుగా. అంటే యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎట్లా తీర్పు తీరుస్తున్నాడంటే ప్రతిదీ కూడా తండ్రి దగ్గర నుండి విన్న తర్వాత ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అందరు నాతో చెప్తారా? తండ్రి దగ్గర నుండి విన్న తర్వాత
యేసుప్రభు వారు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం ఎలా తీర్పు తీరుస్తాం? మనకి కనబడిన దాన్ని బట్టి మనం తీర్పు తీరుస్తాం. ఉదాహరణకి మనుషుల్ని మనం తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్పు తీరుస్తాం? వాళ్ళ వస్త్రధారణ బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, కొన్నిసార్లు వాళ్ళ ఆలోచన విధానం బట్టి, ఇంకొన్నిసార్లు వాళ్ళు చేసిన క్రియలను బట్టి మనం తీర్పు తీరుస్తాం. ఎంతమంది నాతో ఉన్నారు? అసలుకే ఇలాంటి సబ్జెక్ట్స్, ఇలాంటి అంశాలు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మేఘాలు కమ్ముకుంటాయి. అవునా? వెలుగు రావాలి, లోపలికి వెలుగు రావాలి. సో ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం తీర్పు తీర్చడం అనేది. ఇక్కడున్న మనందరం కూడా ప్రతిరోజు మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. ప్రతిసారి మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. ఈ భూమి మీద తీర్పు తీర్చకుండా ఏ మనిషి కూడా ఉండడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఉండలేడు. అవునా? యేసుప్రభువు వారు ఏమంటున్నారు? నా అంతటా నేనేమి చేయను కానీ నేను విన్నట్లుగా ఏం చేస్తున్నాడంట? తీర్పు తీర్చు. ఐ జడ్జ్ బై వాట్ ఐ హియర్. తండ్రి ఏం మాట్లాడుతున్నాడో దాన్ని వింటా ఆయన ఏం చేస్తున్నాడంట? తీర్పు తీరుస్తున్నాడంట. అంటే యేసుప్రభువు వారు తీర్పు తీర్చే విధానంలో ఒక నూతనమైన కోణాన్ని ఆయన మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే పరిస్థితులను బట్టి తీర్పు తీర్చడం, మనుషుల యొక్క వ్యవహార శైలిని బట్టి తీర్పు తీర్చడం, అవునా, జరుగుతున్న క్రియలను బట్టి తీర్పు తీర్చడం, జరుగుతున్న పరిస్థితులను బట్టి తీర్పు తీర్చడం, వీటన్నిటికీ మించినటువంటి ఒక ఉన్నతమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ అంశం ఎందుకు ప్రాముఖ్యమైందంటే మనము తీర్పు తీర్చే దాన్ని బట్టే మన జీవితంలో ఒక స్థానానికి మనం వెళ్తాం. మనం తీర్పు తీర్చిన దాన్ని బట్టే దేవుడు ఏర్పాటు చేసిన గమ్యంలోకి మనం నడవగలుగుతాం. అంటే కొన్ని విషయాలు మనం తీర్పు తీర్చాలి ఖచ్చితంగా. అవునా? దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది నాతో ఉన్నారు? సో మనం సరిగా తీర్పు తీర్చినప్పుడు ఏమవుతుందంటే ఆత్మీయ లోకంలో ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం పొందుకోకుండా, గ్రహించకుండా మనం ఒక ఆటంకాన్ని వేసిన వారం అవుతాం. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే రాంగ్ జడ్జ్మెంట్ అనేది ఏమవుతుందంటే ఇట్ విల్ బి లైక్ అన్ అఫెన్స్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో లేకపోతే ఆత్మీయ లోకంలో అది ఒక ఆటంకంగా మారిపోతుంది. అది ఎప్పుడైతే ఒక పెద్ద ఆటంకంగా మారిపోతుందో ఆ తర్వాత దేవుని వద్ద నుంచి రావాల్సిన కొన్ని విషయాలు, జరగాల్సిన కొన్ని కార్యాలు ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటాయి. సో అందుకనే తీర్పు తీర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మంచి విషయం ఏంటంటే మనందరం కూడా తీర్పు తీర్చాలి. సో ఇది చాలా పెద్ద అంశం కాబట్టి కొన్ని విషయాలు పైన టచ్ చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి ఇందాక మాట్లాడుకున్నట్టు మనం మనుషుల్ని తీర్పు తీర్చాలి. అవునా? పరిస్థితుల్ని తీర్పు తీర్చాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, అవునా, తన కెరియర్లో ముందుకెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? తన స్థితిని, తన కండిషన్ని తను ఏం చేయాలి? జడ్జ్ చేయాలి. అవునా? ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ఒక వ్యక్తి అనారోగ్యంలో గుండా వెళ్తున్నాడు. ఇప్పుడు అతను తన స్థితిని ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. అవునా? నువ్వు తీర్చే తీర్పుని బట్టి నువ్వు జీవితంలో ఎక్కడి దాకా వెళ్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు సరైన తీర్పు తీర్చగలిగితే నువ్వు జీవితంలో దేవుడు నీ కోసం ఏమి ఏర్పాటు చేశాడో వాటన్నిటిని చూడటం నువ్వు ప్రారంభిస్తావు. ఉదాహరణకి బాగా లేమితో ఉన్నటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టాడు అనుకున్నాం. ఇప్పుడు తను ఏం చేయాలి? దేవుని వాక్యపు వెలుగు వచ్చిన తర్వాత తన పరిస్థితుల్ని, తన స్థితిని అతను తీర్పు తీర్చాలి. హల్లెలూయా. కొంతమంది నా వైపు ఇలానే చూస్తాను, ఇందాక నుంచి తీర్పు 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 అంటున్నారు. ఆ తీర్పు ఏంటో ఒక మాటలో చెప్పేయచ్చు కదా అంటున్నారు. ఆ తీర్పే ఆ తీర్పు. ఓకే, అంటే అది ఒక విషయానికి చెందింది కాదని చెప్తున్నాను నేను, అన్ని విషయాలకి చెందింది. అవునా? మనం కొన్నిసార్లు మన తోటి విశ్వాసుల్ని మనం ఏం చేస్తాం? తీర్పు తీరుస్తాం. మేబీ నువ్వు కొంచెం ఎక్కువ ప్రార్థన చేసేవాడికి అనుకో పొరపాటున. అవునా? నువ్వు ప్రార్థన చేయని వాళ్ళందరినీ చూసినప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? అబ్బా, మీరు ఎప్పుడు తీర్చినట్టే భలే చూస్తున్నారండి. అవునా? నువ్వు యథార్థంగా జీవించేవాడు అనుకో,
యథార్థంగా జీవించిన వాళ్ళందరినీ, అక్రమం చేసే వాళ్ళని, అన్యాయం చేసే వాళ్ళందరినీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఆటోమేటిక్గా కబాన్ చెప్పండి, ఏం చేస్తావు? తీర్పు తీరుస్తాం మనం, అవునా? ఎందుకని? అది మన లైఫ్ స్టైల్, అది మన జీవిత విధానం, మంచిదే. కానీ యేసుప్రభు వారు ఒక తీర్పు తీర్చే విధానాన్ని ఆయన మనకు పరిచయం చేస్తున్నాడు. సో నూతన నిబంధనలో మనం చూసినట్లయితే, మనం సువార్తలు కానీ చదివినట్లయితే యేసుప్రభు వారు రోగాలకి ఆయన తీర్పు తీర్చాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి మీ చేయి ఊపుతారు ఇట్లా, అమ్మయ్య హల్లెలూయా స్తోత్రం, అవునా? యేసుప్రభు వారు రోగాలకి ఆయన తీర్పు తీర్చాడు. దెయ్యం పట్టిన వాళ్ళకి ఆయన తీర్పు తీర్చాడు. ఆయన తీర్పు ఎలా ఉంది? వాళ్ళ జీవితాల్ని బాగు చేసి పునరుద్ధరించే విధంగా ఆయన తీర్పు ఉంది. ఆయన తీర్పు రోగుల పట్ల ఎలా ఉంది? స్వస్థతను తీసుకొని వచ్చింది. దెయ్యములు పట్టిన వారి పట్ల ఆయన తీర్పు ఎలా ఉంది? వాళ్ళని తిరిగి విడుదల పొంది వాళ్ళు తిరిగి సంపూర్ణంగా పునరుద్ధరించబడేటట్టు, కంప్లీట్గా రెస్టోర్ అయ్యేటట్టు, కంప్లీట్గా హోల్ అయ్యేటట్లు, సంపూర్ణులుగా ఏ లోపం లేని వారిగా అయ్యేటట్టు ఆయన తీర్పు తీర్చాడు. అలానే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన లోకాధికారికి ఆయన ఏం చేశాడు? తీర్పు తీర్చాడు, అవునా? అలాగే లోకంలో ఉన్న పాపానికి, లోకంలో ఉన్న అన్యాయానికి, లోకంలో ఉన్న చీకటికి ఆయన ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. కొలస్సీలు రాసిన పత్రికలో ఆయన ఏముంది? ఆయన అధికారులకి, ప్రధానులకి ఆయన ఏం చేశాడు? కమాన్ చెప్పాలి, ఏం చేశాడు? ఆయన తీర్పు తీర్చాడు. సో ఒక బిలీవర్గా, ఒక దేవుని కుమారుడిగా, ఒక విశ్వాసిగా దేవుడిచ్చిన కొన్ని విషయాల్లోనేమో మనం తీర్పు తీర్చడానికి పిలువబడ్డాం. కొన్ని విషయాల్లోనేమో దేవుడు ఆల్రెడీ ఇచ్చిన తీర్పుని పట్టుకొని ఆయన అధికారాన్ని మనం భూమి మీద వ్యక్తం చేయడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఎంతమందికి నా భాష అర్థమవుతుంది? అవునా? చాలా సింపుల్గానే చెప్తున్నాను, అవునా? సాంస్క్రిట్ పదాలు ఏం లేవు కదా. ఓకే. సో తీర్పు తీర్చే దాంట్లో మనం ఇంకా వాక్యంలో కొన్ని విషయాలు చూసినట్లయితే, ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత ఒక విశ్వాసి తన పరిస్థితులకి తీర్పు తీర్చాలి. తర్వాత ప్రభుత్వాలకి తీర్పు తీర్చాలి. పౌలు ఇంకొక చోట వాక్యంలో ఏమంటాడంటే, మనము ఒక సమయం వచ్చినప్పుడు దేవదూతలకు కూడా మనము తీర్పు తీరుస్తామంట. అంటే ఈ అంశాలన్నీ ఎందుకు నేను టచ్ చేసి చెప్తున్నానంటే, అక్కడక్కడ కొన్ని దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడో, ఎంత సామర్థ్యం ఇచ్చాడో మనం గ్రహించాలి. అందుకే నువ్వు ఒక విలువైనటువంటి వ్యక్తి, ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న చీకటి శక్తులకి నువ్వు తీర్పు తీరుస్తావు. నువ్వు క్రొత్తగా తీర్పు తీర్చేది ఏం లేదు, కానీ ఆయన మాట్లాడిన తీర్పుని నువ్వేం చేస్తావు? మరలా దాన్నే మాట్లాడుతూ ఉంటావు. హల్లెలూయా. యు ఆర్ ఎ జడ్జ్ బై నేచర్. ఒక విశ్వాసిగా నువ్వేంటంటే నువ్వు ఒక న్యాయాధిపతివి. ఒక విశ్వాసిగా నువ్వేంటంటే ఒక తీర్పు తీర్చే వ్యక్తివి. వాక్యంలో ఏముంటుంది? యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడంట ఆయన ఒక తీర్పు తీర్చాడు. ఏం తీర్పు? లోకాన్ని తనతో తాను ఏం చేసుకున్నాడు? సమాధానపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన తీర్పు ఎలా ఉంది? సమాధానకరమైన తీర్పులాగా ఉంది, శిక్షను తీసుకొచ్చే తీర్పుగా లేదు. ఆయన సమాధానకరమైన తీర్పుని ఆయన తీర్చాడు కాబట్టి ఈరోజు మనం అందరం, ఆయన నమ్ముకున్న వాళ్ళందరం కూడా నిత్య జీవానికి మనం వారసులు అయ్యాం, లేకపోతే మనము రక్షించబడ్డాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క తీర్పు ఎలాంటిది? ఇట్ ఈస్ రెస్టోరేటివ్ ఇన్ నేచర్. అది పునరుద్ధరించే తీర్పు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందంటే, ఎంత చెడిపోయిన వాడినైనా, ఎంత పడిపోయిన వాడినైనా వాడిని మరలా లేవనెత్తి మరలా బాగు చేసి, తండ్రి ఏ ఉద్దేశంతో అతను చూస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని అతని మీదకి తీసుకొచ్చేది ఏంటంటే దేవుని యొక్క తీర్పు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈరోజు కొన్ని వచనాలు చూపిస్తాను. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగుము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండెనను, ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము. సో పౌలు కొరింథీ సంఘానికి మాటలు రాస్తా ఉన్నాడు.
శరీర రీతిగా మేము ఎవరిని తెలుసుకోవట్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే శరీర రీతిగా మనుషులు చేస్తున్న వాటిని బట్టి మేము వాళ్ళకి తీర్పు తీర్చట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా మేము వారిని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా. వినటానికే కష్టంగా ఉంది కదా, చెప్పటానికి కూడా నాకు కూడా అంతే ఉంది. ఏం ప్రాబ్లం లేదు, రెండు ఢీకొంటాయి. అవునా? మనమంట పౌలు ఏమంటున్నాడు, మనం ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులం కాబట్టి శరీరానుసారంగా మనము కొన్ని తీర్పులు తీర్చకూడదంట. అంటే ప్రతిదీ కూడా శరీర కోణంలో నుండి చూసి మన కంటికి కనబడే దాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదంట. ఉదాహరణకి ఒక వ్యక్తి అనారోగ్యంలో కూడా వెళ్తున్నాడు, డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు, ఏంటి ఇంకా అయిపోయింది అబ్బాయి తీసుకెళ్ళిపోండి అన్నారు. అవునా? పౌలు ఏమంటున్నాడు, మేము ఏది కూడా శరీరానుసారంగా మేము తీర్పు తీర్చట్లేదు. హల్లెలూయా. నీ కెరియర్లో కానీ నీ జీవితంలో కానీ నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఇంకా నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావు, నువ్వు ఫిక్స్ అయ్యావు. ఏంటి? నీ మీదే నువ్వు ఒక తీర్పు తీర్చుకున్నావు. నేను చెప్పే ఇంకొక సత్యం ఏంటంటే, మన జీవితంలో గత సంవత్సరాల్లో మన మీద మనమే కొన్ని తీర్పులు తీర్చుకొని ఉంటాం. కొంతమంది అద్దం ముందుకు వెళ్ళగల, నువ్వు అసలు బాగోవు. వాళ్ళు ఎవరికి చెప్తున్నారు? వేరే వాళ్ళకి చెప్పట్లా, వాళ్ళని వాళ్ళే తీర్పు తెచ్చుకున్నా. అందరూ లైఫ్లో పైకి వస్తారు కానీ రే నువ్వు మాత్రం, అవునా, నోటితో ఐఎమ్ బ్లెస్డ్ అంటూ ఉంటాడు, కానీ లోపల మైండ్ ఏమంటూ ఉంటుంది, రే అంత లేదు నీకు, నువ్వు పైకి రావు, జస్ట్ అలా ఖాళీ కూర్చోవు. హలో, ఇవన్నీ ఏంటి? తీర్పులు. సో దేవుని కుమారులుగా మనం పనిచేసేటప్పుడు మనం సరిగా తీర్పు తీర్చాలంటే దేవుడు మనకిచ్చిన గుర్తింపుని మనం మొదట గ్రహించాలి. హల్లెలూయా. సో దేవుడు తిరిగి జన్మించిన వాళ్ళకి లేకపోతే విశ్వాసులకి ఏం తీర్పు ఇచ్చాడో దాన్ని కూడా నేను తర్వాత మాట్లాడుతూ ఉంటాను. సో ఇందాక చదివిన వచనంలో పౌలు ఏమంటున్నాడు, మేము శరీరానుసారంగా ఎవరిని ఎరగం. బాగా అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. స్కూల్లో కానీ కాలేజీలో కానీ కొంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళు సరిగ్గా చదవరు. అవునా? టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏమంటారు, అరే ఎవడికైనా జాబ్ వస్తుంది, ఎవడైనా పైకి వస్తాడు, కానీ వీడు మాత్రం పైకి రాడు అంటాడు. తీరా బయటకు వచ్చి చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీకు తెలిసి ఏం జరిగిద్దో? అవునా? ఏమైంది? వీడికి ఏదో జరిగింది, వీడు ఒక ఉన్నతమైన స్థానంలోకి రాగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే ఆ వ్యక్తుల్ని ఎలా తీర్పు తీర్చారు? వాళ్ళకి కనబడిన దాన్ని బట్టి, వాళ్ళకి అనిపించిన దాన్ని బట్టి తీర్పు తీర్చారు. సో విశ్వాసులంగా మనమంట ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఒక సున్నితమైన సహవాసాన్ని మనం కొనసాగిస్తూ ఉంటామో, దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే, తండ్రి ఆ వ్యక్తి గురించి ఏం చెప్తున్నాడు, తండ్రి ఆ పరిస్థితి గురించి ఏం చెప్తున్నాడు, తండ్రి ఆ రోగం గురించి ఏం చెప్తున్నాడు, తండ్రి ఆ ఆర్థిక సమస్య గురించి ఏం చెప్తున్నాడు, అవునా, అది మనం గ్రహించి మనం తీర్పు తీర్చాలంట. హల్లెలూయా. అంటే కంటికి కనబడేదాన్ని బట్టి మన తీర్పు ఉండకూడదని వాక్యం చెప్తా ఉంది. హలో, అంటే విశ్వాసంగా మనకి ఏ ఆధిక్యత ఇవ్వబడింది? శరీర కోణంలో నుండి వచ్చి ఆత్మ కోణంలోకి, ఆత్మీయ కోణంలో నుండి తీర్పు తీర్చడం, పరిస్థితుల్ని వివేచించటం. బైబిల్ భాషలో తీర్పు తీర్చడానికి ఇంకొక అర్థం ఏమొస్తుందంటే వివేచించడం అని కూడా వస్తుంది. అవునా? సాధారణంగా తీర్పు అంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు, దానిని గూర్చిన ఒక ముగింపుకు వచ్చావు, ఒక కన్క్లూజన్కి వచ్చావు. అవునా? దాన్ని ఏమంటారంటే తీర్పు అంటారు. సో దేవుని కుమారులంగా మన జీవితం గురించి నెగిటివ్ కన్క్లూజన్స్కి రావటానికి మనం పిలువబడలేదు. హలో, ఎంతమంది దేవుని కుమారులు ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేవుని కుమారులుగా అంటే స్త్రీలు కూడా దేవుని కుమారులే, మిమ్మల్ని మర్చిపోయారని కాదు, దేవుడు మిమ్మల్ని అసలు మర్చిపోలే. ఓకే, దేవుని కుమారులంగా తప్పుడు, అవునా, కన్క్లూజన్ ఏమంటారు? ముగింపు లేకపోతే తాత్పర్యం, తప్పుడు భావాల్ని మనం కలిగి ఉండటం, లేకపోతే
తప్పుడు విధానంలో మన జీవితాన్ని తీర్పు తీర్చుకోవటం దేవుని చిత్తం కాదు. సో దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, దేవుని వాక్యపు వెలుగు మనకు ఎలాంటి గ్రహింపిస్తుంది, తండ్రి మన పట్ల ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో దాన్ని బట్టి మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ మెసేజ్ అంతట్లో గంట సేపు ఒక మాట కాన్స్టెంట్గా వినపడుతుంది, అదేంటంటే తీర్పు తీర్పు అని. అవునా? కొంతమందికి ఆల్రెడీ ఇప్పుడే ఏ లైన్ చెప్పినా తీర్పు తీర్పు అంట. ఓకే, రోమపత్రిక 14వ అధ్యాయంలోకి వెళ్దాం. 4వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచుండుట ఆయనను, పడి ఉండుట ఆయనను, అతని సొంత యజమాని పనియే అతడు నిలుచును, ప్రభు అతనికి నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఈ అధ్యాయంలో పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసంలో బలహీనులుగా ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పీపుల్ హూ ఆర్ వీక్ ఇన్ ఫెయిత్. పౌరుని సేవకుడంట అతనికి తీర్పు తీర్చుటకు నువ్వెవరు అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఎవరైతే దేవునిలోకి క్రొత్తగా వచ్చారో, ఎవరైతే ఆత్మీయ పరిపక్వతలోకి రాలేదో, ఎవరైతే విశ్వాసంలో ఇంకా బలహీనలుగా ఉన్నారో వాళ్ళ విషయమై మనము తీర్పు తీర్చకూడదంట. ఎందుకని? వాళ్ళు కొన్నిసార్లు పడిపోతూ ఉంటారంట, కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటారంట. సో మనము వాళ్ళని ఎలా తీర్పు తీర్చాలంటే, అందరూ వింటున్నారు ఏం చెప్తున్నాను? మనము వాళ్ళని ఎలా తీర్పు తీర్చాలంటే తండ్రి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడో, తండ్రి హృదయం వాళ్ళ పట్ల ఏమైందో దాన్ని బట్టి మనం తీర్పు తీర్చాలి. హల్లెలూయా. అది అంత చెప్పుకున్నంత ఈజీ కాదు. ఎందుకని? వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసే పొరపాట్లు, వాళ్ళ బలహీనతలు అన్నీ కూడా మన కళ్ళ ఎదురు కనబడుతున్నాయి. సరే, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఈ గదిలో బలహీనత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం చెప్పాను? ఈ గదిలో, మీ ఇంట్లో ఉన్న గది కాదు, ఈ గది, అవునా? ఈ రూమ్లో బలహీనత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఏదో ఒక ఏరియాలో బలహీనత ఉందని అర్థం. అవునా? నువ్వు ఆత్మీయంగా పరిపక్వత చెందేకుంది దానిలో నుండి నువ్వు బయటకు వస్తూ ఉంటావు. హల్లెలూయా. వచ్చి సంపూర్ణమైన వ్యక్తిగా, విశ్వాసంలో బలపరచబడిన వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉంటావు. ఈ భాగంలో పౌలు ఏమంటున్నాడు? ఎవరైతే విశ్వాసంలో బలహీనలుగా ఉన్నారు. ఈ భాగం చదివినప్పుడు అక్కడ పౌలు తిండి పదార్థాల గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో కొన్ని తినొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో కొన్ని తినకూడదు అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? ఎవరైతే విశ్వాసంలో బలహీనలే ఉన్నారో వాళ్ళ విషయమై మీరు ఏం చేయాలంట? తీర్పు తీర్చకూడదంట. దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళు పడిపోయినా కానీ మరలా ఆయన ఏం చేస్తాడంట? ఆయన వారిని లేవనెత్తుతాడంట. హల్లెలూయా. ఇంకొన్ని వర్షాలు చూద్దాం మనం దీని గురించి. 1 కొరింథీ 4లోకి వెళ్దాం. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్దాం. కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. మళ్ళా పౌలు ఏమంటున్నాడు? నేను దాని దాకా ఏం చెప్పాను? ఫస్ట్లో తీర్పు తీర్చవచ్చు అని చెప్పాను, అవునా? తీర్పు తీర్చాలి అని చెప్పాను. ఇక్కడ మళ్ళీ పౌలు ఏమంటున్నాడు? దేవుని సమయం వచ్చేంత వరకు, అంధకారంలో ఉన్న విషయాలు బయటకు వచ్చేంత వరకు ఏం చేయకూడదంట? తీర్పు తీర్చకూడదంట. సో ఈ భాగంలో పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే తన సువార్త పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మర్మాలకి మేము గృహ నిర్వాహకత్వం వహిస్తూ ఉన్నాము, మేము దేవుని సేవకులమై ఉన్నాం, అవునా? కొరింథీ సంఘంతో పౌలు ఏమంటున్నాడంటే మీకు కనబడినట్లుగా తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఎందుకని? తీర్పు తీర్చాలంటే కొన్ని ఆత్మీయ విషయాలను మీరు ఇంకా గ్రహించే స్థితిలో లేరు. కానీ పౌలు ఏమంటున్నాడు? మేమైతే దేవుని మర్మాలకి మేము గృహ నిర్వాహకత్వం వహిస్తూ ఉన్నాం.
అంటే దేవుని యొక్క లోతైన విషయాలు మేము గ్రహించి వాటి చొప్పున మేము నడుస్తూ ఉన్నాము. మీరు కానీ బాహ్య నేత్రాలతో చూస్తే అది మీకు వెరితనంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు తీర్పు తీర్చమాకండి. దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయంలో ఏం చేస్తాడు? తన వెలుగును పంపిస్తాడు. వెలుగును పంపించినప్పుడు అంధకారంలో ఉన్నాయి, మరుగు చేయబడినవి, రహస్యంగా ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. అంటే అర్థం ఏంటి? దేవుడు మీరు పరిపక్వత చెందే కొంది లోతైన విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. అప్పుడు వరకు మీరు తీర్పు తీర్చమాకని అంటున్నాడు పౌలు. హల్లెలూయా. సో ఏ పరిచర్యని కూడా మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. అవునా? ఇక్కడ పౌలు ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? నన్ను తీర్పు తీర్చమాకండి అని చెప్పుకుంటున్నాడు. అవునా? ఏమని చెప్తున్నాడు? నన్ను తీర్పు తీర్చమాకండి. అవునా? నేను ఒక స్థానానికి వచ్చాను, ఒక ఆత్మీయ పరిపక్వతకు వచ్చాను, కొన్ని విషయాలు మీకు ఇంకా అర్థం కావట్లేదు. దేవుడు ఏం చేస్తా అంట? నువ్వు ఎదిగే కొంది నువ్వేం చేస్తా అంట? అంధకారంలో ఉన్న విషయాల్ని తన వెలుగు ద్వారా నీకు బయలుపరుస్తాడంట. హల్లెలూయా. అంటే నువ్వు చూడలేని విషయాలు, నీకు కనబడని విషయాలు, నీకు గ్రహింపు కాని విషయాలు చాలా ఉన్నాయని అర్థం. హల్లెలూయా. ఈ అంశాన్ని చెప్తా నేనేం మాట్లాడుతానంటే, విశ్వాసులుగా దేవుని యొక్క లోతైన విషయాల్లోకి గ్రహింపును పొంది వాటిలో ఎదగటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. కొన్ని విషయాలు నీకు అర్థం కావట్లేదు, ఎలా తీర్పు తీర్చాలో అర్థం కావట్లేదు, నీ జీవితాన్ని ఎలా తీర్పు తీర్చుకోవాలో నీకు అర్థం కావట్లేదు అంటే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యపు వెలుగు వద్దకు రావాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఎదుట నువ్వు కనబడటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఒక లెన్స్ ఇస్తాడు, నీకు ఒక చూసే కళ్ళజోడిని ఇస్తాడు, ఒక చూసే విధానాన్ని ఆయన నీకు ఇస్తాడు. అందులోనూ నువ్వేం చేయొచ్చు? నీ పరిస్థితులకి నువ్వేం చేయొచ్చు? నువ్వు తీర్పు తీర్చవచ్చు. యేసయ్య ఏమంటున్నాడు? నా సొంతగా నేనేం చేయట్లేదు, కానీ నేను వినున్నట్లుగా, అందరు నాతో చెప్తారా? నేను వినున్నట్లుగా తీర్పు తీరుస్తున్నాను. అక్కడ వింటం అంటే ఇతరులు చెప్పిన సాడీలను బట్టి కాదు. ఆ భాగంలో యేసుప్రభువు వారు ఏమంటాడు? తండ్రి దగ్గర నుంచి నేను వింటున్నాను. సో ఒక సలహా ఏంటంటే, నీ జీవితంలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వాటికి తీర్పు తీర్చకుండా నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడిపి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి తండ్రి దాని గురించి ఏమనుకుంటున్నాడో ఆయన హృదయాన్ని నువ్వు గ్రహించడం ప్రారంభించాలి. దెన్ ఓన్లీ యూ క్యాన్ రైట్లీ జడ్జ్ యువర్ సిట్యువేషన్. అప్పుడే నీ పరిస్థితి నువ్వు సరిగా తీర్పు తీర్చవచ్చు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఇప్పుడు అసలైన వాక్యంలోకి వెళ్దాం. లేవీకాండం 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 35వ వచనం. లెవిటికస్ 19:35. తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవాలి. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళను నేను యెహోవాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తా ఉన్నాడు? తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. ఎంతమంది త్రాసుని చూశారు? ఇలా మట్టి కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తారు కదా, గుర్తొచ్చింది ఎవరికైనా? ఇప్పుడు అన్ని డిజిటల్ మీటర్స్ వచ్చినాయా, డిజిటల్ వేయింగ్ మిషన్స్ వచ్చినాయి అనా, కానీ ఇంకా అవి కూడా ఉన్నాయి అన్నా. వాళ్ళు ఏం చేస్తారు? నీకు కిలో టమాటాలు ఇస్తున్నామని అరకిలో రాయే ఇటువైపు పెట్టాడు అనుకో, వెంటనే నువ్వేమంటావు? ఏయ్ త్రాసు సరిగ్గా లేదు. అవునా? కొన్నిసార్లు కిలో అయిపోయినా కానీ నువ్వు ఎట్లా తూకాన్ని తూస్తావు తెలుసా? ఇంకా కొన్ని అంటే కిలోకి నువ్వు కొన్నిసార్లు కిలో 200 గ్రాములు కూడా తీసుకుంటావు ఏదైనా కూరగాయలు తీసుకుంటున్నప్పుడు. ఎందుకని? కొంచెం ఎక్స్ట్రా పడాలి, పడితేనే నీకు ఫుల్గా ఉంటుంది. ఆ త్రాసులో మోసం చేసేవాళ్ళు అనుకో ఏం చేస్తారు తెలుసా? అది కిలో రాయి లేకపోయినా దానిపైన కిలో అని రాసి ఆడ పెడతారు. అప్పుడు మనం ఏం చేయగలం? ఏం చేయలేం. అవునా? దేవుడు ఏమంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో? మీరు ఈ విషయాల్లో అన్యాయం చేయకూడదు. మీరు త్రాసు తూచేటప్పుడు, అక్కడ చాలా పదాలు ఇచ్చాడు. అవునా?
మీరు వెయిట్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు మీరు న్యాయమిగా ఉండాలి. ఎందుకంటే ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన మీ దేవుడైన యెహోవా నేనే. అంటే ఆయన తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసు అక్కడ ఇండైరెక్ట్గా, నేను న్యాయంగా తీర్పు తీర్చేవాడిని కనుక మీ మధ్యలో అన్యాయపు తీర్పులు ఉండకూడదు. హల్లెలూయా. మన జీవితంలో ఎలాంటి తీర్పు ఉండాలంటే న్యాయమైన తీర్పు ఉండాలంట. హల్లెలూయా. అన్యాయంగా మనం ఎవరికి తీర్పు తీర్చకూడదంట. ఇంకొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలోకి వెళ్దాం. 23వ వచనం ఇక్కడ కూడా ఏం చెప్పబడుతుంది చూద్దాం. డైవర్స్ వెయిట్స్ ఆర్ అన్ అబామినేషన్ టు ద లార్డ్ అండ్ డిస్హానెస్ట్ స్కేల్స్ ఆర్ నాట్ గుడ్. వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. స్క్రీన్ మీద చూస్తారా? దొంగ త్రాసు అనుకూలం కాదు. కొంతమంది బ్రదర్ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు, వస్తున్నా అక్కడికే వస్తున్నా. వేరు వేరు తూనిక రాళ్ళంట ఏంటంట? యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలం కాదు. బరువుని ఆ తూకాన్ని నువ్వు తూచేటప్పుడు వేరు వేరు తూనికరాలు నువ్వు వేయకూడదంట. అంటే నువ్వు ఎంతవరకు తూస్తున్నావో, ఎలా కొలత వేయాలనుకుంటున్నావో ఆ దానికి సంబంధించిన రాయి మాత్రమే వేయాలంట. హల్లెలూయా. సరే, మన దగ్గరకు వద్దాం. మన జీవితంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఓకే, నీ కనబడుతున్న ఎదుటి వ్యక్తిలో వేరే బలహీనతలు ఉంటాయి. అవునా? మీ ఇద్దరి బలహీనత మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ వ్యక్తి కంటే నువ్వు చాలా బెటర్ అనుకుంటావు. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే అక్కడ నువ్వేం చేస్తున్నావు? వేరే వేరే తూనిక రాళ్ళు నువ్వు వేస్తున్నావు. వేరే వేరే రాళ్ళు ఉపయోగించి నువ్వు మెజర్ చేయాలనుకుంటున్నావు. నేను కూరగాయలు ఎలా తోస్తారో త్రాసులో దాని గురించే మాట్లాడట్లేదు. అక్కడ నుంచి బయటికి రండి. నేను ఆత్మీయ విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఇక్కడ ఆత్మీయ విషయాల గురించి మాట్లాడుతానంట. అందుకే వాక్యంలో ఇంకో చోట ఏముంటుందంటే నీ సహోదరుని నీకంటే నువ్వు ఘనమైన వాడిగా నువ్వు ఎంచాలంట. అలా ఎందుకు ఎంచుతున్నావు అంటే తండ్రి అయిన దేవుడు ఆ వ్యక్తిని ఘనమైన వాడిగా చూస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు పలానా విషయంలో తప్పు చేయట్లేదు కాబట్టి, వేరే వాళ్ళు అదే విషయంలో తప్పు చేస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళని తీర్పు తీర్చడం కాదు. నువ్వు వాళ్ళకి తీర్పు ఎలా తీర్చాలంటే నూతన నిబంధన ప్రకారము తండ్రి యొక్క హృదయము వాళ్ళ పట్ల ఏమై ఉంది, తండ్రి వాళ్ళని ఎలా పునరుద్ధరించాలనుకుంటున్నాడు, తండ్రి వాళ్ళని ఎలాగా ఆ బలహీనతల నుండి బయటికి తీసుకొని రావాలనుకుంటున్నాడు, తండ్రి వాళ్ళ జీవితాన్ని ఎలాగా ఆ చీకటి సంబంధమైన మార్గంలో నుండి తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి ఆయన కుమారుడిగా ఎలా చేయాలనుకుంటున్నాడు, ఆ హృదయంతో నువ్వేం చేయాలి? తీర్పు తీర్చాలి. అప్పుడు నువ్వు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు ఎదుటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉంటుంది. హల్లెలూయా. మనం స్టార్టింగ్ ఒక భాగం నుండి వచ్చాం, యోహాను సువార్త 5వ అధ్యాయం. సో ఈ వాక్యం చాలా లోతైంది, మీరు చాలా కాన్సన్ట్రేషన్తో వింటే కానీ గ్రహించగలుగుతారు. సో స్టార్టింగ్ ఏ అధ్యాయంతో ప్రారంభించాం? యోహాను సువార్త 5వ అధ్యాయంతో ప్రారంభించాం. అక్కడ ఏం చదివాము? ఆయన మాట విని విశ్వాసం ఉంచితేనంట వాడు తీర్పులోనికి రాక మరణం నుండి వాడు జీవంలోనికి వస్తాడంట. అంటే మనము సరిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, సరిగా మనం తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క జీవాన్ని మనం అనుభవిస్తాం. యోహాను ఆ భాగాన్ని రాస్తున్నప్పుడు 2 విషయాల్ని హైలైట్ చేస్తున్నాడు. అదేంటి? దేవుని యొక్క జీవము, అదేవిధంగా దేవుని యొక్క తీర్పు. మనం నూతన నిబంధనలో సరిగా తీర్పు తీర్చినప్పుడు దేవుని యొక్క జీవంలో మనం పాల్గొంటూ ఉంటాం, దేవుని యొక్క జీవాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనం సరిగా తీర్పు తీర్చినప్పుడు పరిశుద్ధాత్మ చేసే కార్యానికి మనం ఆటంకంగా ఉంటాం. హల్లెలూయా. సో తీర్పు తీర్చడం ఎందుకు ప్రాముఖ్యమో చెప్తాను. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. జస్ట్ ఆ మాట చాలు. ఫర్ ఐ విల్ నాట్ ఫ్రస్ట్రేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒక వర్షన్లో ఏముంటుంది? I will not frustrate the grace of God. I will not set aside the grace of God. ఇక్కడ పౌలు ఏమంటాడంటే నేను దేవుని కృపను
నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. సో ఈ భాగంలో ఇంకొక అర్థం ఏంటంటే, మనం సరిగా తీర్పు తీర్చినప్పుడంట దేవుని కృపను మనం నిరర్ధకం చేస్తామంట. నేను చెప్తున్నా చాలా ఇంపార్టెంట్, మీరు గ్రహించాలి, మీ మనసుని ఇక్కడ పెట్టాలి. మనం సరిగా తీర్పు తీర్చినప్పుడంట ఏమవుతుందంటే దేవుని కృపను నిరర్ధకం చేస్తాం. అంటే మన జీవితంలో కొన్ని మనకి సంబంధం లేని వాటికి మనం తీర్పు తీర్చుంటాం ఇతరుల విషయాలు. దాన్ని బట్టి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నా ఆ విషయంలో మనం దేవుని జీవాన్ని చూడట్లేదు, దేవుని యొక్క అభిషేకము మన లోపల నుండి ప్రవహించడం మనం చూడట్లేదు. ఎందుకని? ఆల్రెడీ మనం ఒక తీర్పుని మనం తీర్చున్నాం కాబట్టి. ఎంతమంది నాతో ఉన్నారు? సో పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, నేను దేవుని కృపను ఏం చేయట్లేదు, నిరర్ధకం చేయట్లేదు. అంటే పౌలు ఆత్మీయ కోణంలోకి వచ్చి ప్రతి సంఘాన్ని కూడా సరైన రీతిలో ఎలా తీర్పు తీర్చాలో నేర్చుకున్నాడు. కొరింథీ సంఘంలో ఒకడు భయంకరమైన పాపం చేశాడు. భయంకరమైన పాపం చేసినంత పౌలు ఏం చేశాడు, భయంకరమైన శిక్ష వేశాడు. కానీ ఆ శిక్ష కూడా ఎలా వేయగలిగాడు పౌలు? ఆత్మీయ కోణంలోకి వచ్చి దేవుని హృదయాన్ని గ్రహించి అది చేయగలిగాడు. హల్లెలూయా. ఎన్న నాతో ఉన్నారు? ఒక్కసారి ఊపిరి పీల్చుకోండి, చాలా కష్టంగా ఉన్నట్టుంది. అమ్మయ్యా. నేనేం చెప్తున్నా అంటే, సరైన తీర్పు తీర్చినప్పుడంట దేవుని కృపని మనం ఏం చేస్తామంట, నిరర్ధకం చేస్తాం. అంటే కొన్ని మనకి పని చేయాల్సినవి పని చేయవు సరిగ్గా, మనకి జరగాల్సినవి జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని యొక్క అభిషేకం మన లోపల నుండి పనిచేయదు. ఎందుకని? మనము సరైన త్రాసు మనం వేయలేదు ఇతరుల విషయంలో. ఎంతమంది నాతో ఉన్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని గూర్చి కూడా తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలం నెంచగా నీ సహోదరుని కంటిలోన నలుసు చూచిటియేలా, నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము. యేసుప్రభువు వారి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు తీర్పు తీరిస్తే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. కానీ ఇక్కడ ఏ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని నీ సహోదరుని కంటిలో నలుసుని తీయాలని చూస్తున్నావు కదా, అది కరెక్ట్ కాదు అంటున్నాడు. అంటే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనము సరిలేకుండా, మనము సరిచేయబడకుండా ఇతరుల కంటిలో ఉన్న చిన్న బలహీనతని, ఆ చిన్న నలుసుని, ఇతరుల దగ్గర ఉన్న బలహీనతని బయటికి తీయాలని చూస్తాం చూడు. దేవుడు ఏమంటున్నాడు? అది సరైంది కాదు అంటున్నాడు. సో దేవుడు ఒక సిస్టాన్ని పెట్టాడు. అదేంటంటే మనము తీర్పు తీర్చినప్పుడంట మనము కూడా తీర్పు తీర్చబడతామంట. అందరూ నాతో చెప్తారా? నేను తీర్పు తీర్చినప్పుడు నేను కూడా తీర్పు తీర్చబడతాను. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సరే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నామని అనుకుంటారు. ఎలాగా? మేబీ ఆ రోజులు ఎక్కువ ప్రార్థన చేస్తుంటారు, లేకపోతే ఎక్కువ వాక్యం చదివి ఉంటారు, లేకపోతే మంచి ఫామ్లో ఉంటుంటారు, బాగా ఆత్మీయంగా ఉన్నాం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా వీడు ఆత్మీయంగా లేడు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడు అట్లా అనిపించలేదా? అసలు ప్రార్థనే చేస్తేగా అనిపించడానికి అంటున్నారా? ఏదైనా ఓకే. కొన్నిసార్లు బాగా ఎక్కువ ఆత్మీయంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ తగులుతూ ఉంటుంది. వీడు అసలు పనికి మాలాడు, వీడు అసలు చెత్త ఫెలో, వీడు అసలు 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 దేవుని భయమే లేదు. కానీ ఏం చెప్తారని గ్రహించండి. అలా తీర్పు తీర్చిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని వారాలు నువ్వు సరిగ్గా ప్రార్థన చేయవు. ఏంటండి, నాకొక్కడికే జరిగింది ఇది, మీకు ఎవరికి జరగలేదు ఎప్పుడు? ఎందుకని? దేవుడు ఒక సిస్టమ్ని పెట్టాడు. ఏంటి? నువ్వు తీర్పు తీరిస్తే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. అంటే నువ్వు ఆ ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చేటప్పుడు నువ్వు ఎలా తీర్పు తీర్చాలి? తండ్రి యొక్క హృదయము ఆ వ్యక్తి పట్ల ఏమై ఉందో, తండ్రి ఎలాగ రెస్టోర్ చేయాలనుకున్నాడు,
తండ్రి ఎలాగ తన జీవితాన్ని కట్టాలనుకున్నాడో దాన్ని బట్టి నువ్వేం చేయాలి? నువ్వు తీర్పు తీర్చాలి. హల్లెలూయా. ఇప్పుడు బాగా ఒక వ్యక్తి బాగా తాగుతున్నాడు, తీర్పు తీర్చకూడదని చెప్పి నువ్వు ఆడి పక్కకి వెళ్ళి నువ్వు తాగాల్సిన అవసరం లేదు, తాగుడు మానేయాల్సిన అవసరం లేదు, నీకు అవసరం అయితే కొత్త కొత్త సీసాలు తెప్పిస్తాను, నువ్వు తాగే, అది కాదు నేను మాట్లాడతాను. ఏం మాట్లాడాలంటే తండ్రి నీ పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి నీ పట్ల మంచి హృదయం కలిగి ఉన్నాడు. నువ్వు స్వతంత్రుడిగా ఉండాలని తండ్రి కోరుతా ఉన్నాడు. ఇంకో చోట పౌలు తీర్పు తీర్చేటప్పుడు ఏమంటాడంటే, నిలబడి ఉన్నవాడు పడిపోకుండా ఉన్నట్లు జాగ్రత్తగా తీర్పు తీర్చాలంట. ఈరోజు నేను నువ్వు నిలబడి ఉన్నాను అనుకుంటున్నావు, కానీ పడిపోయిన వ్యక్తిని తీర్పు తీర్చేటప్పుడు అంట నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలంట. ఎందుకని? నిలబడి నువ్వు కూడా పడిపోయే ప్రమాదం ఉందంట. నువ్వు ఎప్పుడు పడిపోకుండా ఉంటావు తెలుసా? ఆ వ్యక్తి పట్ల తండ్రి హృదయాన్ని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే అది చాలా కష్టమైన పని. ఇప్పుడు తండ్రి హృదయాన్ని తెలుసుకొని నువ్వేం చేయాలి? అతని బలహీనతను ఇంకా ప్రేరేపించడం కాదు, అతను విడిపించబట్టానికి తండ్రి యొక్క హృదయాన్ని నువ్వు అతనికి బయలుపరచాలి. అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అతని బలహీనతను బట్టి అతన్ని నిందించట్లేదు, కానీ దేవుడు తండ్రి తను ఎలా చూస్తున్నాడో ఆ ఆలోచన బట్టి, ఆ విధానాన్ని బట్టి నువ్వు అతన్ని బలపరిచి అందులో నుండి నువ్వు అతన్ని బయటికి తీసుకొని వస్తున్నావు. హల్లెలూయా. విశ్వాసులుగా మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే, మన చుట్టూన్న మనుషులు, మన ఆఫీస్లో కానీ, మన ఇంట్లో కానీ, మన చుట్టుపక్కల వాళ్ళకి ఏ బలహీనత ఉన్నా కానీ మనకు వచ్చే చెప్పే విధంగా మనం ఉండాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నారు ఓపెన్గా వాళ్ళ బలహీనత? ఎందుకంటే మనం వాళ్ళ తీర్పు తీర్చట్లేదు, కానీ తండ్రి యొక్క హృదయాన్ని మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి మనం బయలుపరుస్తున్నాం. నీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కొన్ని బలహీనతలతో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అనుకుందాం. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు తాగుతూనే ఉంటావు, నువ్వు ఎప్పుడు చెడు పనులు చేస్తూ ఉంటావు, అది కాదు నువ్వు చెప్పాల్సింది. ఏం చేయాలి? తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చి తన వెలుగు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అవునా? నువ్వు ఎప్పుడైతే తండ్రి యొక్క హృదయాన్ని వాళ్ళతో మాట్లాడతావో ఏదో ఒక రోజు ఆ విత్తనం ఏం చేస్తుంది? అది ఫలించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పాపుల్ని, వ్యభిచారుల్ని, అన్యాయంగా ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని చూసి భయంకరంగా తిట్లా. ఆయన ఓన్లీ పరిశీలి శాస్త్రాలను మాత్రమే తిట్టాడు. అవునా? వ్యభిచారులను పట్టుబడిన స్త్రీని కూడా ఆయన తిట్లా. ఎందుకని? ఆయన తీర్పు ఎలాంటిది? తండ్రి యొక్క హృదయాన్ని ఉద్దేశించిన తీర్పు. తండ్రి యొక్క కోణంలో నుండి చూశాడు. తండ్రి ఏం చేస్తాడు? తన పిల్లలు పడిపోయినప్పుడు ఏం చేస్తాడు? పునరుద్ధరిస్తాడు. ఈ దినం నువ్వు ఎక్కడైనా పడిపోయిన స్థితిలో ఉంటే నీ తండ్రి ఏం చేస్తా అంటే నిన్ను పైకి లేవనెత్తి నీ జీవితాన్ని కట్టి ఆయన నిన్ను మరలా సంపూర్ణుడిగా ఆయన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యు నీడ్ నాట్ కండెమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నిందించుకోవాల్సిన అవసరం లేదు. సరే, దేవుడు మన గురించి ఏం తీర్పు చెప్పాడు చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 29వ వచనం, 30వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహింపరిచాను. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో, హల్లెలూయా, దేవుడు ముందుగా ఎరిగాడంట, ముందుగా నిర్ణయించాడంట, పిలిచాడంట, నీతిమంతులుగా తీర్చాడంట, వారిని మహింపరిచాడంట. హల్లెలూయా. విశ్వాసులమైన మన పట్ల, దేవుని కుమారులమైన మన పట్ల దేవుని యొక్క తీర్పు ఇది. ఏంటో తెలుసా? దేవుడు ముందుగానే మనల్ని ఎరిగి ఉన్నాడంట. నీ తల్లి గర్భంలో రూపింపడక ముందే దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మేబీ మీ అమ్మ నాన్నకి నువ్వు బయటకు వచ్చిన తర్వాత తెలుసు, గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత తెలుసు, కానీ దేవునికంట నువ్వు భూమి మీదకి రాకముందే ఆయన నిన్ను ముందుగానే ఎరిగి ఉన్నాడంట. ఎరిగి ఆయన ఏం చేశాడంట? నిర్ణయించుకున్నాడంట.
ఆయన డిసైడ్ చేసుకున్నాడంట. నీ విషయమే ఒక డెసిషన్కి వచ్చాడు, నీ విషయమే ఒక జడ్జిమెంట్కి వచ్చాడు, ఒక తీర్పుకి వచ్చాడు. ఏంటి? తన కుమారుని యొక్క సారూప్యత కలిగి నువ్వు జీవించాలని. అంటే యేసుప్రభు వారి యొక్క స్వభావము నీలో కనబడాలని, ఆయన లాగా నువ్వు ఉండాలని తండ్రి ముందుగానే తీర్పు తీర్చాడు. ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల. హల్లెలూయా. ఆయన ఆ తర్వాత మనల్ని ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చాడంట. హల్లెలూయా. మనం ఎవరు ఇప్పుడు? నీతిమంతులం. మనల్ని రైచియస్గా ఆయన తీర్పు తీర్చాడు. అంటే మనం ఒకప్పుడు మనం ఎలా జీవించినప్పటికీ ఎప్పుడైతే మనం దేవునిలోకి వచ్చామో, ఆయన రక్తం చేత కడగబడ్డామో, ఆయన అంగీకరించామో, తండ్రి మనల్ని ఎలా తీర్పు తీరుస్తున్నాడని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చాడు ఆయన. హల్లెలూయా. నీతిమంతుడిగా నిన్ను నిందించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు దూషించుకోవాల్సిన అవసరం లేదు, జరగని వాటిని బట్టి నిన్ను తీర్పు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకని? ఎవరినైతే ఆయన నీతిమంతులుగా తీర్పు తీర్చాడో వారిని ఆయన ఏం చేశాడంట? వారిని మహిమపరిచాడంట. అంటే గాడ్ హ్యాస్ డెస్టైన్డ్ ఎ గ్లోరీ ఫర్ యూ. ఒక మహిమను ఈ భూమి మీద నువ్వు కలిగి ఉండటానికి ఆయన నీకోసం సిద్ధపరిచాడు. ఇదేంటో తెలుసా? ఇది దేవుని తీర్పు నీ పట్ల. హల్లెలూయా. 5 సంవత్సరాలు ఒక దాని గురించి ప్రార్థన చేసావు, ఏం జరగలా. 10 సంవత్సరాలు ఒక జాబ్ కోసం ట్రై చేసావు, ఏం రాలా. నువ్వేం తీర్పు తీర్చుకుంటున్నావు? నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నా బతికింతే, నేను అందరికంటే వేస్ట్, ఎవడు నన్ను పట్టించుకోడు, ఎవడు నా వైపు చూడు, ఎవడు నాకు జాబ్ ఇవ్వడు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంట ఏం చేశాడంట? ముందుగానే పిలుచుకున్నాడంట ఆయన కుమారుని సారూప్యతలో నువ్వు ఉండాలని. హల్లెలూయా. ఆ తర్వాత నేనేం చేశాడంట? నిన్ను నీతిమంతుడిగా చేశాడంట. అంటే ఎవరు కూడా ఈవెన్ నీకు నువ్వే నీ మీద నింద వేసుకోకుండా ఉండేటట్లు ఆయన నేను డిజైన్ చేశాడు. ఇది అర్థం అవ్వాలి మనకి. కొన్నిసార్లు బయట వాళ్ళు మన మీద నిందలేరు. ఎవరు నిందలేస్తారు? మనమే మన మీద రాళ్ళు వేసుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు? అది కూడా కరెక్ట్ కాదంటున్నాడు. ఎందుకని? ఆయన పిలుచుకున్నప్పుడు నీ గురించి ఆయనకు తెలుసు, నీ పట్ల ఆయన ఒక తీర్పు ఇచ్చాడు. అదేంటి? నువ్వు నీతిమంతుడివి. ఆయన తీర్పు ఏం చెప్తుందో తెలుసా? నేను గ్లోరిఫై చేస్తుంది, నేను మహింపరుస్తుంది అంట. ఆయన ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని ఆయన ఏం చేస్తాడంట? మహింపరుస్తాడంట. దేవుని కుమారుడిగా, కుమార్తెగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తీర్పు ఇది. రోమా 8:1 ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి ఇప్పుడు ఏం లేదు, ఏ శిక్షా విధి లేదు, ఏ జడ్జిమెంట్ లేదు, ఏ పనిష్మెంట్ లేదు. ఎందుకని? ఆయన ఆల్రెడీ రైచియస్గా ఆయన జడ్జి చేశాడు. నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఆయన నిన్ను తీర్పు తీర్చాడు. పరిస్థితులు బాగోనప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నువ్వు నిందించుకోవటం కాదు, ఆయన తీర్పు ఏం చెప్తుందో దాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళాలి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళేటప్పుడు కూడా నా ఆజ్ఞలు, నా విధులు, నా కట్టడలు మీరేం చేయకూడదు, మీరు మర్చిపోకూడదు. ఆయన విధులు అంటే ఏంటో తెలుసా? ఆయన తీర్పులు. హల్లెలూయా. దేవుని తీర్పు ఎలా ఉంటుందో చెప్తున్నాను. చాలా కోణాలు ఉన్నాయి ఇందులో. 1-2 కోణాలు నేను మాట్లాడతాను. ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తులో నుండి దేవుడు అరణ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత, బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? భూమి మీద మునిపెన్నడూ జరగని కార్యాలు మీ పట్ల నేను చేస్తాను అంటున్నాడు. అదేంటి? దేవుని యొక్క విధి, దేవుని యొక్క జడ్జిమెంట్ వాళ్ళ పట్ల. వాళ్ళేమనుకుంటున్నారు? అప్పటి వరకు దేవుడు మమ్మల్ని బానిసలుగా వదిలేశాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు వాళ్ళకి ఎట్లాంటి తీర్పు ఇచ్చాడు? ఎవరికి జరగని గొప్ప కార్యాలు నేను మీకు జరిగిస్తాను. మీరు అరణ్యంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ కార్యాలనే మీరు చూస్తాను. ఎందుకని? ఇది నా తీర్పు మీ పట్ల. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒక విశ్వాసిగా దేవుని తీర్పు ఏంటో తెలుసా నీ పట్ల? నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి. హల్లెలూయా. నువ్వు మహింపరచబడ్డావు. హల్లెలూయా. అంటే నువ్వు ఏ పరిస్థితిలోకి నడిచిన జీవితంలో ఆ మహింపరచబడిన ఆ స్థితితో నువ్వు వెళ్ళొచ్చు. యు ఆర్ ఎ గ్లోరిఫైడ్ బీయింగ్ ఇన్ క్రైస్ట్. నువ్వు మహిమను పొందిన వ్యక్తివి, నువ్వు మహింపరచబడిన వాడివి. ఎందుకని? తండ్రి నీ గురించి ఆ తీర్పు తీర్చాడు. క్రీస్తు నన్ను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది, కానీ గ్రహించాలి. ఎంతవరకు గ్రహించగలిగితే అంతవరకు గ్రహించాలి. అప్పుడు నీ జీవితంలో ఉన్న నేరారోపణ అంతా వెళ్ళిపోయింది. నీ జీవితంలో ఉన్న అనవసరమైన విషయాల్లో నువ్వు చేతులు పెట్టడం అనేది అది కట్ అయిపోయింది. ఎందుకో తెలుసా? నువ్వు గ్రహిస్తావు, నేను నీతిమంతుణ్ణి, నేను మహింపరచబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇంకా నీతిమంతుడిగా నేను ఎలా చేశాడో తెలుసా? నువ్వు రోగంలో ఉన్నప్పుడు
ఆయన నీకు యెహోవా రాఫాగా తీర్పు తీర్చాడు. నువ్వు లేమిలో ఉన్నప్పుడు యెహోవా ఈరేగా ఆయన తీర్పు తీర్చాడు. హల్లెలూయా. నీకెవరు లేనప్పుడు యెహోవా షమ్మగా ఆయన నీ పట్ల తీర్పు తీర్చాడు. ఆయన ఉన్నవాడుగా తీర్పు తీర్చాడు. దట్ ఈస్ గాడ్స్ జడ్జ్మెంట్ ఫర్ యూ. అది దేవుని తీర్పు నీ పట్ల. హల్లెలూయా. ఈరోజు నీ దేహంలో ఎలాంటి వ్యాధిలో గుండా నువ్వు వెళ్తున్నావు చెప్పొచ్చు, ఆయన తీర్పు తీర్చాడు. ఏంటో తెలుసా? ఆయన నా యెహోవా రాఫా. అందుకే మొదటి పేతురులో వాక్యం ఉంది, ఆయన పొందిన గాయాలను బట్టి మీరు ఆల్రెడీ స్వస్థత నొంది ఉన్నారు. ఆయన ఏం డిసైడ్ చేశాడు? నువ్వు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా నువ్వు స్వస్థ పడ్డావని ఆయన తీర్పు ఇచ్చాడు. కొంతమంది నమ్మట్లా ఈ తీర్పుని. నువ్వు ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నువ్వు ఆశీర్వించబడ్డావని ఆయన తీర్పు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎవరి తీర్పుని నమ్మాలి? లోకం చెప్తున్న తీర్ప, నీ పరిస్థితులు చెప్తున్న తీర్ప, దేవుడు తన వాక్యంలో చెప్పిన తీర్ప? అపవాది ఏం చెప్తాడు తెలుసా? దేవుని తీర్పు తప్పు అంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు అనుకున్నట్టుగా జరగట్లా. అపవాది ఏమంటాడు? వాక్యం తప్పు, దేవుని తీర్పు తప్పు, దేవుడు నీ గురించి చెప్పింది తప్పు, నువ్వు అసలు పరిశుద్ధుడివే కాదు, నువ్వు అసలు నీతిమంతుడివే కాదు, నువ్వు అసలు మహింపరచబడలేదు, నువ్వు అసలు నీతిమంతుడిగా చేయబడలేదు, నువ్వు ముందుగా నిర్ణయించబడలేదు, నువ్వు ఆయన చేత ఏర్పాటు చేయబడలేదు అని చెప్తా ఉంటాడు ప్రతిసారి. నువ్వు అపవాదికి ఏం చెప్పాలి? లేదు, నా తండ్రి ఆల్రెడీ తీర్పు తీర్చాడు. అదేంటంటే ఆయన నన్ను ముందుగా ఎరిగి ఉన్నాడు. తన కుమారుని సారూప్యతలోకి నేను రావడానికి ఆయన ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. ఆయన ఆల్రెడీ నిర్ణయించాడు. నిర్ణయించి ఏం చేశాడు? ఆయన నీతిమంతుడిగా చేశాడు. నీతిమంతుడిగా ఏం చేశాడు? ఆయన మహిమపరిచాడు. నువ్వు ఎవరి రిపోర్ట్ని నమ్ముతావు ప్రతిరోజు నీ లైఫ్లో? ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోే ముందు ఎవరి సమాచారాన్ని నువ్వు తీసుకుంటావు? ఎవరి జడ్జిమెంట్ నువ్వు తీసుకుంటావు? నీ తండ్రి యొక్క జడ్జిమెంట్ నువ్వు తీసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా జీవితంలో ముందుకెళ్తావు. ఆటోమేటిక్గా ఒక సంతోషకరమైన ప్రయాణంలో గుండా వెళ్తావు. కష్టాలు రావని కాదు, కానీ నువ్వు అపవాది యొక్క తీర్పు తీసుకున్నావు అనుకో, వాడు ఏం చెప్తాడు? నువ్వు పనికిరావు, నువ్వు చేతగానోడివి, నీ వల్ల కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఫెయిల్ అవుతావు. అప్పుడు నువ్వేం చెప్పాలి? లేదు 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 మిస్టర్, లేదు, దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా చేశాడు. హల్లెలూయా. నన్ను మహింపరిచాడంట. ఆల్రెడీ జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. నువ్వు ఆ జడ్జిమెంట్ని డిక్లేర్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? నీ పరిస్థితుల్లో మార్పుని చుట్టూ మొదలు పెడతావు. హల్లెలూయా. కోర్టు మాత్రమే డిసైడ్ చేస్తుంది ఆ వ్యక్తి తప్పు చేశాడా లేదా, తప్పు చేస్తే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిందని. సో దేవుడు డిసైడ్ చేశాడు, తండ్రి డిసైడ్ చేశాడు. ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడు అని డిసైడ్ చేశాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతావు, ఎక్కడికి వెళ్ళినా ఆశ్రయించబడతావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు చీకట్లో నడవు కానీ దేవుని వెలుగు కలిగి జీవిస్తావు. అది ఎవరు డిసైడ్ చేశారు? నీ తండ్రి డిసైడ్ చేశారు. నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు కాబట్టి నువ్వు మహిమపరచబడతావు, అంతే. ఇట్ ఈస్ గాడ్స్ జడ్జ్మెంట్ అపాన్ యువర్ లైఫ్. కొలస్సీ పత్రికలో ఏముంది తెలుసా? నీకు విరోధంగా ఏ ఆయుధం కాదు, రాత రూపంగా రాయబడిన ప్రతి ఆజ్ఞని, నీకు విరోధంగా రాయబడిన ప్రతి ఆజ్ఞని, ఆ పత్రాన్ని తీసి సిలువకు మేకులతో కొట్టాడంట. ఈరోజు నువ్వు నిందించబడిన స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు నన్ను పట్టించుకోవట్లా, ఎవరు నాకు సహాయం చేయట్లా, ఎవరు నన్ను చూడట్లా, ఎవరు నన్ను ప్రేమించట్లా, లేదు లేదు. ఆయన ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చాడు నీ పట్ల. హల్లెలూయా. నువ్వు భూమి మీదకి రాకముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడంట, నిన్ను నిర్ణయించాడంట. ఈ ఫలానా వ్యక్తి ఇతను చూస్తే నా కుమారుడే నాకు గుర్తు రావాలి. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ నీ మీద తీర్పు రాశాడంట. ఆయన తీర్పు నువ్వు తీసుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన ఎలా నిన్ను చూస్తున్నాడో అలా నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. నీ పరిస్థితుల యొక్క తీర్పు నువ్వు తీసుకున్నావు అనుకో, నీ పరిస్థితిలో నువ్వు నలిగిపోతూ ఉంటావు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమందికి కొన్ని విషయాలైనా అర్థం చేసుకోగలిగారు? మొత్తానికి కష్టపడి ఎంతో కొంత ప్రయాణం చేశాను దేవుడి దయ వల్ల. 1 కొరింథీ 2వ అధ్యాయంలోకి వెళ్దాం. దూరం వెళ్దాం, ఇంకొంచెం ప్రయాణం చేద్దాం. ఓకే. 1 కొరింథీ 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించను కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడ్డు. బట్ హీ హూ ఈజ్ స్పిరిచువల్ జడ్జెస్ ఆల్ థింగ్స్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ రైట్లీ జడ్జ్డ్ బై నో వన్.
పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ సంబంధి అయిన వాడు హీ జడ్జెస్ ఆల్ థింగ్స్. తెలుగులో వివేచిస్తాడని ఉంది, కానీ ఇంగ్లీష్లో తీర్పు తీరుస్తాడని ఉందంట. అంటే ఒక ఆత్మీయ వ్యక్తిగా అన్నిటికీ నువ్వు తీర్పు తీర్చగలవంట, కానీ ఈజ్ రైట్లీ జడ్జ్డ్ బై నో వన్. నీకేది తీర్పు తీర్చలేదంట. ఇదేంటండి? భలే ఉంది కదా ఈ వాక్యం. ఈ వాక్యం పట్టుకొని ఏంటి, రేపటి నుంచి ఇంట్లో సామాన్లన్నీ కింద పడేసి, గేట్లు పగలగొట్టి, బయట ఎవడో కొన్ని కొట్టేసి నాకే తీర్పు తీర్చబడదని చెప్పమాకండి. ఆత్మ సంబంధమైన వ్యక్తి అంట అన్నిటినీ తీర్పు తీర్చగలుగుతాడంట. అంటే దేవుడు ఒక వివేచించే కృపని ఆయన నీకు ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నడిచేటప్పుడు ప్రతి పరిస్థితిని కూడా నువ్వు ఆత్మీయ కోణంలో చూస్తావు. చూసి నువ్వేం చేయగలుగుతావు? దేవుని తీర్పు ఆ పరిస్థితిలో నువ్వు తీర్చగలుగుతావు. కానీ ఆత్మీయంగా జీవించే నీకంట ఏది కూడా నిన్ను తీర్పు తీర్చలేదంట. హల్లెలూయా. అది పౌలు ఎందుకు రాశాడో పౌలు గారిని అడిగి కనుక్కుందాం తర్వాత, ఓకేనా? చిన్న ఉదాహరణ చెప్తాను అర్థమవటానికి. బైబిల్లో మనకి మన తాత అబ్రాహాం ఉన్నాడు, అవునా? 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రాహాం నేను నీకు సంతానం ఇస్తాను, ఇట్లా చేస్తాను. అబ్రాహాం దేవుని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. 16వ అధ్యాయం వచ్చేసరికి అబ్రాహాము హాగరుతో వెళ్ళి ఇష్మాయిల్గా అన్నాడు. ఏంటి? 15వ అధ్యాయంలో మన తాతయ్య అబ్రాహాం గారు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. 16వ అధ్యాయంలో వెళ్ళి ఇష్మాయిల్కి అన్నాడు. దాదాపు ఒక 13 సంవత్సరాల వరకు దేవుడు ఏం పట్టించుకోలేదు అబ్రాహాంని. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. దేవుడు సైలెంట్గా ఉన్నాడని అబ్రాహాం ఏం చేశాడు? ఒక తీర్పు తీర్చాడు. మేబీ నా ఇంట పుట్టిన సేవకుడే, నా సేవకుడు పుట్టినోడే వారసుడు అవుతాడేమని అబ్రాహాం ఒక తీర్పులోకి వచ్చాడు. శారా ఒక తీర్పులోకి వచ్చింది. ఏంది? ఎలాగైనా హాగర్ ద్వారా ఎవరో ఒకళ్ళు కానీ వారసుడిగా చేయాలని ఒక తీర్పు తీర్చారు. ఆ తీర్పుని బట్టి వాళ్ళు ఏం చేశారు? ఇష్మాయిల్ని బయట తీసుకొచ్చారు, అవునా? ఈ పాయింట్ ఆఫ్ టైంలో దేవుడు 13 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. 13 సంవత్సరాలు అయిన తర్వాత టపక్కని అబ్రాహాంకి ముట్టిగా వేసి 17వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు తెలుసా? నేను సర్వశక్తుడైన దేవుడిని, అబ్రాహాము నా ఎదుట నిందారహితంగా నడుచుకో. ఇది నుంచి వచ్చిన సంతానం కాదు నీకు, నీ నుండి వచ్చిన సంతానం, వాళ్ళు నీకు నిజమైన వారసులు అని చెప్తున్నారు. అంటే అబ్రాహాం ఏం చేశాడు? దేవుడు మాట్లాడాడు సంతానం ఇస్తానని, కానీ అబ్రాహాం ఒక తీర్పు తీర్చాడు. ఏం తీర్పు? ఇది జరగట్లేదు కాబట్టి మనమే ఎవడో కొన్ని పుట్టిద్దాం అనుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తర్వాత వచ్చి? అతన్ని వారసుడు కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా. అంటే మనం ఏం గ్రహించాలి? కొన్ని విషయాలు మన సొంతగా చేయలేము, కొన్ని విషయాలు మన సొంతగా గ్రహించలేం. మనం ఏదో ఒకటి చేసి వాగ్దాన ఫలం చూడాలని అనుకోవచ్చు, కానీ అది అట్లా జరగదు. నువ్వేం చేయాలి? దేవుని మీద ఆధారపడి, దేవా ఈ విషయం పట్ల నీ తీర్పు ఏంటి, ఈ విషయం పట్ల నీ హృదయం ఏంటి, నువ్వు ఎట్లాంటి వివేచన నాకు ఇస్తున్నావు ఈ విషయం పట్ల, ఇందులోంచి నేను బయటికి రావడానికి, ఇందులోంచి నేను ముందుకు వెళ్ళటానికి, జీవితంలో నీ కృపను నేను అనుభవించడానికి ప్రభా నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ మాట నువ్వు తీసుకొని ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావో దేవుడు మరలా కార్యం చేయటం మొదలు పెడతాడు. దేవుడు వాగ్దానం చేశాడు సంతానం ఇస్తానని. ఆ వాగ్దానం ఎలా ఉంది? విత్తనం రూపంలో ఉంది. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలు అన్నీ కూడా విత్తనం రూపంలో ఉన్నాయి. అవి ఫలించాలంటే ఆ విత్తనానికి తగిన వాతావరణం కావాలి, దేవుని సన్నిధి అనే వాతావరణం కావాలి. నువ్వు దేవుని సన్నిధి కలిగి జీవించకుండా అన్నిటినీ నువ్వు నెరవేర్చుకోలేవు. ఎందుకని? ఆ విత్తనము ఆ సన్నిధి అనే వాతావరణం ఉన్నప్పుడే అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది. ఆ సన్నిధిని నువ్వు ఎలా కలిగి ఉంటావు తెలుసా? ప్రతిరోజు నువ్వు ఆయన సముఖం వద్దకు వెళ్ళి, ఆయన ఎదుటికి వెళ్ళి నువ్వు ఆయన ముఖాముఖిగా ఆయన ఎదుటి నిలబడినప్పుడు అప్పుడు ఆ తండ్రి నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు ఆయన నిశ్చయిత ఇస్తూ ఉంటాడు, నీకు ఆయన గ్రహింపుని ఇస్తూ ఉంటాడు, నీకు ఆయన వివేచన ఇస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రం నీ పరిస్థితుల్ని సరిగా నువ్వు తీర్పు తీర్చగలుగుతావు. మన జీవితంలో మనకు అనిపించినట్లుగా పరిస్థితుల్ని తీర్పు తీర్చి మనం చాలాసార్లు నష్టపోయి ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ మనకేం బయలుపరుస్తున్నాడంటే, తండ్రి వద్దకు నువ్వు వచ్చి ఆయన ముఖం ఎదుట నువ్వు నిలబడి
ఆయన ఏం మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించి దాంట్లో నుండి నీ పరిస్థితిని చూడటం ప్రారంభించు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు తెలుసా? సరైన తీర్పు నువ్వు తీర్చగలుగుతావు. ఎంతమంది నాతో ఉన్నారు? మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారా?